హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ అకాడమీ. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి డిజిటల్ అసిస్టెంట్ మోడల్ పేపర్ని చూడబోతున్నాం. ఇంతకుముందు వీడియోలో మనం డిజిటల్ అసిస్టెంట్ సంబంధించి ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి మాత్రమే క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. సో ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియోలో మనం 50 క్వశ్చన్స్ చూడబోతున్నాం. ఆ 50 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ చెప్తాను అన్నమాట. ఓకే, the first question is, which are the following software development life cycle model? So software development life cycle model ఏంటి అన్నారు. ఓకే, సో ఇందులో సి వాటర్ ఫాల్ మోడల్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో సి అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ పేజ్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ మెయిన్ మెమరీ? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ పేజ్ రీప్లేస్మెంట్ ఫ్రమ్ మెమరీ? సో పేజ్ రీప్లేస్మెంట్ చేయడానికి ఫ్లాష్ ఫ్రమ్ మెయిన్ మెమరీ నుంచి ఏది సంబంధించింది కాదు. సో దానికి ఆన్సర్ వచ్చి మనకు డి అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఎఫ్ఐఎఫ్ఓ లీస్ట్ రీసెంట్లీ యూస్డ్ ఎల్ఐఎఫ్ఓ 2-3 వాడతారు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ద యాస్కీ కోడ్ ఫర్ క్యారెక్టర్ ఏ ఈజ్? సో యాస్కీ కోడ్ ఫర్ క్యారెక్టర్ ఏ అంటే సింపుల్ క్వశ్చన్ 65. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోడల్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కీప్స్ ద ప్రాసెసర్ మోస్ట్ బిజీ? సో ఈ కింది ఉన్నటువంటి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఏవైతే ఆపరేషన్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ని కీప్స్ ద ప్రాసెసర్ మోస్ట్ బిజీ. సో ప్రాసెసర్ని ఏవి ఎక్కువగా బిజీగా ఉంచుతాయి? ఓకే, సో దానిలో వచ్చి మనకు ప్రోగ్రామ్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, ఒకవేళ ఇదే క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోడ్స్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కీప్స్ ద ప్రాసెసర్ ఫాస్టెస్ట్ అంటే డిఎంఏ. సో డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఓకే, నెక్స్ట్ వన్, the process of caching memory is measured in terms of? So it is measured in terms of access time. So options వచ్చి seeking time ఉంది, hit ratio ఉంది, latency ఉంది. Next one, sixth question, which parts is used to denote a variable in PHP? Okay, so PHPలో ప్రీఫిక్స్ వాడడానికి ఇది వాడతారు. సో ఇది మనకు డాలర్ అనమాట, ఏ. సో BCD ఈక్వలెంట్ ఆఫ్ 15 ఈజ్. సో 15 మీన్స్ ఏం రాసుకోవచ్చు మనం 1ని 0001, సో 0101గా రాసుకోవచ్చు. సో ఆప్షన్స్ వచ్చి మనకు 000111 0001 0101. సో ఆన్సర్ వచ్చి మనకు బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ట్రూ అబౌట్ సిఐఎస్సి ఆర్కిటెక్చర్? సో సిఐఎస్సి అంటే ఏంటి? కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఓకే ఆర్కిటెక్చర్. సో ఈ యొక్క సిఐఎస్సి యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏమంటే అవి లార్జ్ ఇన్ సైజ్ అనమాట. సో లార్జ్ కోడ్ సైజ్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆర్ఐఎస్సి యూజ్ చేస్తాం అనమాట. సో రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్. సో ఫస్ట్ వన్కి వచ్చి ఓన్లీ 1 ఈజ్ అ రైట్ ఆప్షన్. సో సి ఈజ్ అ రైట్. నెక్స్ట్ వన్, ఏ క్లాస్ విచ్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ ఈజ్ కాల్డ్? ఏ క్లాస్ విచ్ కెనాట్ బి ఇన్హెరిటెడ్ ఈజ్ కాల్డ్ బట్ ఆప్షన్స్ ఆర్ స్టాటిక్, టెంప్లేట్, అబ్స్ట్రాక్ట్, ఫైనల్. సో ఇన్హెరిటెడ్ అంటే నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేయకూడదు కాబట్టి ఫైనల్ ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద వాట్ ఈస్ ద డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఆఫ్ హెచ్టిటిపి? సో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చి మనకు హెచ్టిటిపి వచ్చి 80 వస్తుంది. ఓకే, ఒకవేళ హెచ్టిటిపిఎస్ అడిగారు అనుకోండి, సో హెచ్టిటిపిఎస్ ఇట్ ఈస్ 443. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ అన్వెయిటెడ్ కోడ్స్? సో బీసీడీ కోడ్, హెక్సాడెసిమల్ కోడ్, ఈబీసీడీఏసీ కోడ్ అండ్ గ్రే కోడ్. సో అన్వెయిటెడ్ కోడ్ అంటే బీసీడీ కోడ్, ఎందుకంటే ఇది ఒక ఎక్స్ఆర్ గేట్లా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇన్ ద వి మోడల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ద ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ విచ్ ఫేజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్? సో వి అంటే ఏంటంటే వ్యాలిడేషన్. సో ఇన్ ద వ్యాలిడేషన్ మోడల్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ప్లాన్ ఈజ్ ప్రిపేర్డ్ డ్యూరింగ్ విచ్ ఫేజ్ అంటే ఎప్పుడు చేస్తారు? సో అది మనకి ఎప్పుడు చేస్తారంటే డిజైనింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు చేస్తారండి. సో ఆన్సర్ ఈస్ బి హియర్. నెక్స్ట్ వన్, the HTTP status code for required resource not is found. Requested resource is not found is అంటే మనకు మామూలుగా నెట్ ఆపరేట్ చేసినప్పుడు చూడొచ్చండి ఇది. సో జనరల్గా మనకి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు సోర్స్ లేనప్పుడు మనకు ఎర్రర్ కూడా చూపిస్తుంది, 404 చూపిస్తుంది. ఓకే, ఒకవేళ బ్యాడ్ రిక్వెస్ట్ అయితే సపోజ్ ఇఫ్ ఇట్స్ ఎ బ్యాడ్ రిక్వెస్ట్ ఇట్ ఈస్ 400. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అండ్ యూనివర్సల్ గేట్? సో యూనివర్సల్ గేట్ అంటే మనకు నాండ్ నారే ఉంటాయి. ఓకే, సో నాండ్, ఇంకొక ఆప్షన్ ఏమంటే నార్. నెక్స్ట్ వన్, ద ఫిజికల్ అడ్రస్ స్పేస్ ఈజ్ కాన్సెప్చువల్లీ డివైడెడ్ ఇంటూ ఏ నెంబర్ ఆఫ్ ఫిక్స్డ్ సైజ్డ్ బ్లాక్స్ కాల్డ్?
సో వాటిని ఏమంటారంటే మనం ఫ్రేమ్స్ అంటారండి. సో ఆన్సర్ ఈస్ ఫ్రేమ్. అదర్ ఆప్షన్స్ ఆర్ సెగ్మెంట్స్, పేజెస్, నన్. సో కన్వర్ట్ ద హెక్సాడెసిమల్ నెంబర్ 7C59 టు బైనరీ నెంబర్. ఓకే, సో ఇంతకుముందు మనం ఒక ప్రాబ్లం చేసాం, సేమ్ ప్రాబ్లం చేశారనుకోండి మీకు ఆన్సర్ వచ్చి ఏ వస్తుంది, సిమిలర్గానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఏ గివెన్ నెంబర్ ఆఫ్ ఏ టాస్క్ T1 to Tn whose duration is known or queued in a single processor machine, which of the following will be best scheduling algorithm? ఇంకోసారి చెప్తానండి. ఏ గివెన్ నెంబర్ ఆఫ్ టాస్క్ T1 to Tn whose duration is known or required in a single processor machine, which of the following will be the best scheduling algorithm? సో బెస్ట్ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ఇక్కడ రాబిన్ రౌండ్ షెడ్యూలింగ్ అల్గారిథం బెస్ట్ వన్. సో దీని మీద మనకు ప్రీవియస్ పేపర్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్, ద లాంగ్వేజ్ యూజ్డ్ టు డిజైన్ ద వెబ్ పేజెస్ ఫర్ ఏ వెబ్సైట్. ఓకే, సో మనం ఏం వాడతారంటే HTML కోడ్ వాడతారనమాట, లాంగ్వేజ్ వాడతారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్? సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏంటంటే ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకు పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ వైడ్ ABC కోలన్ క్లోజర్ బ్రాకెట్స్ అండ్ కోలన్ హియర్. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ దట్ కాల్ ఏ గివెన్ మాడ్యూల్ ఈజ్ కాల్డ్. సో ఇట్ ఈస్ అ ఫ్యాన్ ఇన్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్, fan in. Next one, so we'll move to the 21st question here. Now when a memory write operation updates both the main and cache, memory is called. So it is called write through. Okay, write through. So other options to write back unnai, write once, none unnai. Next one, which of the following is an open source desktop operating system? Options are Windows Vista, MS-DOS, Windows XP and Ubuntu. So Ubuntu is a open source desktop operating system. Next one, the degree of intradependency within the elements of a software module is called. So it is called cohesion. Okay, this is one cohesion. So closing tag is compulsory in all the elements of HTML, XML, both, none. So it is in HTML and XML. So option is B, both. Next one, the small fastest data holding unit in CPU. So it is nothing but register. Okay, other options are cache, buffer and all. Who is known as the father of Linux? The options are Linux Torvalds. So Linux Torvalds is the right answer, A. Next one, the expression ABC plus minus is written in which of the following form? Infix, postfix, prefix, lastfix. So it is in postfix. The time complexity of a binary search algorithm for n elements is, so it is big O log n, O or O log n you can write. Next one, which of the following is a ransomware? So ransomware is nothing but it's a virus. Okay, so among that Stuxnet, WannaCry, Rabbit, Mido. So famous వచ్చి మనకు WannaCry వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ ఆన్ ద స్టాక్ పుష్ 32, పుష్ 4, పాప్, పుష్ 56, పాప్, పాప్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు పుష్ 4 అవగానే ఫస్ట్ 4 వచ్చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనకి ఏమంటే 32 అలాగే ఉంటుంది. తర్వాత మళ్ళీ పుష్ చేశారు 56 వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది మళ్ళీ. సో అగైన్ పాప్ ఆపరేషన్ మీన్స్ స్టాక్ విల్ హ్యావ్ ఫస్ట్ 4, later it will be 56, again it is to 32. So answer is A. Okay, the sequence of value of pop route is 4, 56, 32. Okay, and the next one, the 31st question here, which of the following data structure is suited for random access? So random access key ఏది బెస్ట్ సూట్ అవుతుందంటే అరే అనమాట. ఓకే, సో అరే ఇస్ ద రైట్ ఆన్సర్. అదర్ ఆప్షన్స్ ఆర్ linked list, stack, queue, linked list. Okay, next one, XML stands for dash. It is extended dash language. So middle language, medium language, markup model. So yes, it is markup language. Next one, 33rd question, the maximum number of processes that can be in ready state for a complete system with a 16 CPU is. So the options are 16 to 56. The value is independent of number of CPUs and D is 65536. So answer is the value is independent of the number of CPUs. I am repeating, the value is independent of number of CPUs. Next one, the octal representation of a decimal 16 is. So
So octal representation of 16 means you can divide it with the 18 here. So it will get a 2 and again here 8 with 0. So you will get a 2 0 is the right answer. So answer is A. Next one. Which of the following DS is the best suited to match the parenthesis in evaluating an arithmetic expression? Which of the following DS data structures is best suited to match the parenthesis in evaluating an arithmetic operation? So it is the answer is stack here. Other options are linked list, list, cube. Next one, the time complexity of bubble sort for n elements is, so it is O of n square. Okay. Now in a DBMS, database management system, consider the following statement and choose the correct answer. The value of the value of an attribute can be null. Primary key helps to find out all the other attributes. I will repeat the points here. 1. The value of an attribute can be null. Yes, it's right. The primary key helps to find out all the other attributes. So for this one, both are correct. So answer is 1 and 2 are correct. Okay. Next one. Information from the web page stored in a server is called. The information from the web page, okay, server is called. అంటే మనం యూస్ జీమెయిల్ కానీ ఏదైనా అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు మన యూజర్ నేమ్స్ పాస్వర్డ్ సేవ్ చేసుకుంటాం, దాన్ని మనం కుకీస్ అంటారు. ఓకే, సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ DBMS వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నార్మలైజేషన్? సో ద ఆప్షన్స్ ఆర్ హెల్ప్స్ ఇన్ డేటా హైడింగ్, రిమూవ్ ద డేటా రిడెండెన్సీ, encrypts data, reduce number of tables. So in DBMS, what is the advantage of normalization? So if you are doing normalization, it removes the data redundancy. Next one, in object oriented programming, private method of a class, the options are can be accessed only with the class, can be accessed by an object of the class that inherits it, can be overridden by the class that extends it, the all. So answer is can be accessed only with the class. Next one, the 41 question here. So which of the locking provides the highest degree of concurrency in a relational DBMS? Okay, which of the following provides the highest degree of concurrency in a relational DBMS? The options are page locking, row locking, table locking, database locking. Correct answer is it is a row locking. So row locking is the right answer. Next one, 42nd question. Which of the following is not a necessary condition for a deadlock? Which of the following is not a necessary condition? So what are the necessary conditions? Hold and wait is a necessary condition, and non-premotion is a necessary condition, and circular wait is a necessary condition. So now the correct answer is starvation. Next one, which protocol is used in email? So it is SMTP. Okay, the other options are FTP, SMB and Telnet. Next one, in cryptography, the encrypted text is called dash text. So options are plain, known, hidden, cipher. So answer is cipher here. Which are the following object oriented programming languages? First one is Java, second is C, third one is C++, fourth one is Basics. Okay, the object oriented programming languages are Java and C++. So 1 and 3, only 1 and 3 means option A is the correct one. Next one, APR stands for. What is APR stands for? It is address resolution protocol, address repeat protocol, address reset protocol, DL. So answer is address resolution protocol. In a computer network, which of the following represents local host? So local host, it is 120.0.0.1, 255.255.255.254, 10.41.7.102, 127.255.255.255. So among the options, 127.0.0.1. So E is the right answer. Next one, what does MIME stands for? So it is multiple internet mul extension, multiple internet mail extension, mono internet multiple extension, multi-purpose internet mail extension. So answer is multi-purpose internet mail extension is the right answer. Next one, 49 question here. The ASCII code for the character null is, so it is 00000 is the right answer. Next one,
which of the following is not a RDBMS? So it is not a RDBMS, it is a options are MySQL, Oracle, C++, MSQL. So answer is C++. So thank you friends, thanks for watching my video. If you like this video, please share with your friends and prepare well for your examination point of view. So examination is going to be held as per the schedule as given by the APPSC, and the students who are fearing about the distance, so they given an option that within the 30 kilometers they are going to provide the examination center, along with they are going to provide the bus facilities. Okay, so you have to pay the bus fare and you have to go to the respective exam centers. Okay, so thank you friends, thanks for watching my video. If you like this video, share with your friends. Okay, thank you.